గేమ్ చేంజర్ సినిమా చూసారా? చూసానండి. ఎలా అనిపించింది మేడం? నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టము. కానీ ఈ సినిమా తను ఎందుకు ఒప్పుకున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎలా తీసినాడో తెలుసా? అతను రేంజ్ కి తను తివ్వాల్సిన మూవీ అయితే అది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎత్తుకుంటే. కానీ ఎందుకో మరి కేవలం మనీ కోసం అనుకున్నది కాదు, ఏదో సంథింగ్ వెనకాల జరిగి తీసినట్టున్నారు. అట్టర్ ఫ్లాప్ గా ఉందండి. యాజ్ ఏ ఫ్యాన్ గా అభిమానిగా నేను చెప్పకూడదు కూడాను. బట్ అస్సలు నచ్చలే. నచ్చలేదు మూవీలో మీకు? నాకు ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే నితిన్ అట్లా గుడ్డ వేసుకొని కూర్చునేసిన నేనైతే. ఇంకా సినిమా హాల్ మొత్తం ఇక్కడే జరిగే, కృష్ణకాంత్ పార్క్ దగ్గర జరిగే, అంత క్లమ్జీగా ఉందన్నమాట. ఓవరాల్ గా చరణ్ కూడా ఫీల్ అవుతున్నాడు అంటే విషయం తెలుసో తెలీదో మీకు తెలియదు కానీ చరణ్ చాలా ఫీల్ అవుతున్నాడు. ఆ మూవీకి ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉన్నాయంటే ఒక రేంజ్ లో ఉన్నాయి. కానీ అతను అనుకున్న రేంజ్ కాదు కదా. అట్లీస్ట్ ఇంత కూడా లేకుండా వెళ్ళిపోయింది అది. ఇప్పుడు చాలా ఫ్లాప్ అయిపోయింది. అంటే నానా హైరానా సాంగ్ కూడా లేదు. నానా హైరానా సాంగ్ పెట్టినాడు. అది ఎట్లుంది మీరు విన్నారా ఒకసారి సాంగ్? అది విన్నారా? విన్నారా? ఎలా ఉంది అది? నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందా? నాకైతే నచ్చలేదండి ఆ సాంగ్. ఏమన్నా స్టెప్స్ వేసాడు అందులో. అదే స్టెప్ ఇట్లుంది అది స్టెప్పా? ఏమన్నా స్టెప్పా? ఆయన తగ్గట్టు లేవు అసలు అవి స్టెప్స్. సాంగ్ వినడానికన్నా కొద్దిగా బాగుంది. ఇంకా మళ్ళీ అంతా ఏం లేదు. ఏదో డబ్బింగ్ ట్రిపుల్ డబ్బింగ్ 4 డబ్బింగ్ పెట్టినట్టుగా పెట్టేశారు ఓవరాల్ గాను. అసలు నాకైతే ఫీల్ అవుతున్నాను. సిన్సియర్ పోలీస్ ఒక ఐఏఎస్ కలెక్టర్ పాత్ర ఇచ్చారు. ఆ పాత్రకు తగ్గట్టు యాక్టింగ్ లేదు అక్కడ. ఆ పాత్రకు తగ్గట్టు ఆయన చేయలేకపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా లేదు. శంకర్ గారు గతంలో జెంటిల్మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, రోబో. కానీ ఇప్పుడు ఏమన్నా లీక్ అయిపోయిందో మరి తెలియదు. కానీ ఆ దాంట్లో ఉన్న 30% కూడా దీనికి పెట్టలేకపోయాడు సార్. అంటే చాలా బాగా చేశారు. ఇంతకు ముందు కూడా భారతీయుడు 2 కూడా అటర్ ఫ్లాప్ అయింది. అది కూడా ఎందుకని శంకర్ అంటే అవన్నీ ఓల్డ్ మూవీస్ ఉన్నాయి కదా, అవన్నీ మిక్చర్ చేసినట్టుగా పెట్టారు. సో ఆ మిక్చర్ వల్లనే అది ఫ్లాప్ అయ్యింది. ఒక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అట్లా ఇట్లా పెట్టండి డెఫినెట్ గా సక్సెస్ అయ్యింది. అంటే చాలా మంది ఏమంటారు అంటే గ్లోబల్ స్టార్ ని కావాలని తగ్గించడానికి శంకర్ గారు ఈ విధంగా తీసాడు అంటారు. మీకు ఎలా అనిపించింది? అది ఉంది కానీ బయట చెప్పకూడదు కదండి. అది అంత కాదేమో నా ఫీలింగ్. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి అలాగే చేస్తున్నాడు. కొన్ని అలా ఉంటాయి, కొన్ని ఇలా ఉన్నాయి. తగ్గడానికి కోసం అనుకుంటే రామ్ చరణ్ ని తీసుకోవాలనుకోడు కదా. మరి తను తీసుకుని చేశాడు కదా. సో ఏం చెప్తారు మన మెగా ఫ్యాన్స్ కి? మెగా ఫ్యాన్స్ అయితే ప్లీజ్ అందరం మన అభిమానులమే. దయచేసి తప్పుగా మాత్రం అనుకోవద్దు. రామ్ చరణ్ గారు చేసింది ఏమీ లేదు అందులో. ఆయన చెప్పాడు కాబట్టి అతను చేసినాడు అంతే. కొంతమంది కావాలనే బాలేదని చెప్పి ట్రోల్స్ చేస్తున్నారు. అది ఫేక్. బాలేదని చెప్తున్నారు కానీ అది ఫేక్ అవుతుంది కాదు. అసలు కానే కాదు. అందరు ఫీల్ అవుతారు. వాళ్ళు చూసి నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి అంతేగాని వీళ్ళ మీద వాళ్ళ నిందలు వేయొద్దు. అది నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ కి అయితే ఆయన తరపు నుంచి నేను కూడా సారీ చెప్తా. ఓకేనండి, థ్యాంక్ యూ.